బీసీ రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో ప్రధాన దోషి బీజేపీ అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీ బిల్లును ఆమోదించాలని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మోదీని కలుస్తామన్నారు. ఇక ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్లతో వెళ్లాలని చూస్తున్నామని తెలిపారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరువాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామన్నారు మహేష్ కుమార్ గౌడ్. బంద్ విజయవంతమైంది, విజయవంతం అవుతా ఉంది. బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ప్రజలు స్వచ్ఛందంగా మేము అడుగుతున్న కోరిక న్యాయమైంది కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారి షాప్స్ని, వారి యొక్క ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూసించినారు. బస్సెస్ కూడా ఆర్టీసీ బస్సెస్ కూడా బయటకు తిరగట్లేదు. మా మంత్రులు చాలా చోట్ల బస్ డిపోల ముందట, మిగతా చోట్ల బంద్ పాటిస్తూ ఉన్నారు. నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇది ఒక న్యాయమైన కోరిక కోసం జరుగుతున్నట్టు బంద్. ఇది బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న బంద్లో అన్ని పార్టీలు పాల్గొంటా ఉన్నాయి, సంతోషకరం. ఇది కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న బంద్. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు ఈ యొక్క కోరికకి, ఈ న్యాయమైనటువంటి డిమాండ్కి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి కులాలకి మతాలకు అతీతంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా బంద్లో పాల్గొంటా ఉన్నారు. బీజేపీ చేస్తున్నటువంటి పచ్చి మోసం తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మాకున్నటువంటి చిత్తశుద్ధి, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఒక రెడ్డి ముఖ్యమంత్రి ఉండి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక, ఇది రాహుల్ గాంధీ యొక్క ఎజెండాని నిండు మనసుతో పూరించారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కుల సర్వే జరిగింది. 95 సంవత్సరాల తర్వాత కుల సర్వే చేయడం అనేది ఒక చరిత్రకు నిర్ణయం. కుల సర్వే చేసి ఒక అఫీషియల్ డేటాని మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈ రాష్ట్రంలో 56.37% బీసీలు ఉన్నారనే అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఇది 100 ఏళ్ళుగా ఈ డాక్యుమెంట్ ఎక్కడ లేదు. బ్రిటిష్ వారు సర్వే చేసిన తర్వాత మళ్ళీ సర్వే కాలే, కుల సర్వే కాలే. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం చేసింది. కుల సర్వే చేయడమే కాకుండా 42% విద్యా ఉపాధిలో, అదేవిధంగా లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ ఇస్తూ 2 చట్టాలు చేసాం. చట్టాలు అన్ని పార్టీలు ఓటేసాయి కదా. మరి వీళ్ళ బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు, బీసీలకు చెనమోత నాయకులు ఎందుకు మీరు మోడీ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించట్లేదు? ఎందుకు ప్రస్తావించట్లేదు? మేము వెళ్తాం, రేపు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్షం తీసుకెళ్ళి మోడీ గారిని కలిసి ప్రయత్నం చేస్తాం. మీరు బీజేపీలో పార్టీ సభ్యులుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఒక్కరోజు కూడా బీసీల యొక్క 42% రిజర్వేషన్ మాట్లాడరు. మళ్ళీ వాళ్ళ ముసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి నా బీఆర్ఎస్కి లేదు, బీజేపీకి లేదు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ లోపాయక ఒప్పందంలో ఉండి 42% రిజర్వేషన్ మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీ బీసీల హృదయాల్లో ఛాంపియన్ అయిపోతుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలనే ఒక చెడు అభిప్రాయంతో దీన్ని అడ్డుకుంటా ఉన్నారు. ఎన్నికలు కూడా ముఖ్యమే, కానీ మేము చేయాల్సిన పనులన్నీ, చేయాల్సినటువంటి ఆప్షన్స్ అన్నీ ఎంచుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి మా పిఎస్సీలో మాట్లాడుకున్న తర్వాత మా కోరికల్లా చిత్తశుద్ధితో 40% రిజర్వేషన్ ఇవ్వాలని